ప్రత్యేకంగా ఎవరినో విమర్శించాలని, ఎవరి క్యారెక్టర్ను దెబ్బతీయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు. ఇవాళ ఎందుకో అనిపించింది నాకు, సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం కనీసం నోరు ఉప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో అని చెప్పి అనుకొని ఇప్పటికిప్పుడు అనుకొని పెట్టడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా P4 అనేది P4 పిచ్చిలో సిబిఎన్ అని ఒక ఆర్టికల్ వచ్చింది, రాధాకృష్ణ గారు రాశారు. అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు P4 పిచ్చిలో ఉన్నట్టే అనిపించింది. కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే P4తో లబ్ధి పొందిన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వేరే విధంగా అంటే మంచి జరుగుతూ ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము, అది అభివృద్ధి పథకం కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకం కానివ్వండి, ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే. కానీ అది అమలుకు నోచుకోవాలి. అమలుకు నోచుకోనప్పుడు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఉదాహరణకు అభివృద్ధి సంక్షేమము మేము సమపాలలో తీసుకుపోతున్నాము. ఇవాళ మేము అభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు, అభివృద్ధి అనేది మర్చిపోయినాడు ఆయన, రోడ్ల మీద మట్టేసే దిక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు. అని ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక 6 నెలల సంవత్సరం కిందట ఏదో 1000 కోట్లు ఇస్తున్నాము, రోడ్ల మడితే మట్టి వేస్తున్నారు అని చెప్పి అన్నారు. అభివృద్ధి ఎంత ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది. మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో అభివృద్ధి, ఎంత చేసినారో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది మీ ఇంటికి ఎదురుగానే అర్థమవుతుంది. తర్వాత మొన్న నేను సరాయపల్లెకు పెళ్ళికి పోయినారా మీరు ఎవరన్నా? సరాయపల్లెకు వర్స్ట్ రోడ్డు, సరాయపల్లెకు మైదుకూరు నుంచి సరాయపల్లెకు పోయే దారిలో. ఇట్లా మరి అభివృద్ధి అనేది నిధులు ఎక్కడ పోతున్నాయి, ఊరికే పేరుకే ఉందా, చేస్తున్నారా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఏదో ఎన్ని లక్షల ఇల్లు కట్టిస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరము 4 నెలలు, సంవత్సరం 5 నెలలు అయింది, ఒక్క ఇల్లు మొదలుపెట్టిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా. మైదుకూరు ఎవరు మొదలుపెట్టారా? మా డ్రైవర్ ఎవరో ఓపిరెడ్డి కాదు, ఇంకో డ్రైవర్ కావాలంటే ఇల్లు ఫోన్ చేస్తే రేపు మార్చి శాంక్షన్ అవుతాయి అన్నారు. అంటే అప్పటికి దాదాపు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతాయి. కూడు గుడ్డ గుడ్డ గురించి చెప్పాలంటే అప్పుడెప్పుడు తెలుగుదేశం హయాంలోనే 2014-19లో మూతపడిన యాప్కో ఇవాళకి కూడా యాప్కో నుంచి ఏమీ వ్యాపారం జరగలేదు. నేత కార్మికులు అప్పనపల్లి, రంగాపురము ఈ గ్రామాల్లో ఉన్నారు, మీరు విచారించుకోవచ్చు. ఎక్కడ మగ్గము యాప్కోకు పని చేయడం లేదు. ఈ మగ్గాలు ఏదైనా పని చేస్తూ ఉంటే వాళ్ళు ప్రైవేటుగా వార్ఫ్ తెచ్చుకొని వాళ్ళు నేసి చీరలు నేసుకొని వాళ్ళకు పెద్ద వీళ్ళు ఉంటారు ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు, వాళ్ళకి ఇస్తున్నారు ఆ చీరలు, వాళ్ళకి అమ్ముకుంటున్నారు. సో కూడు గుడ్డ నీడ 3 పోయినాయి. ఇప్పుడు నేల విడిచి సాగు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నేల విడిచి సాగు చేస్తున్నారంటే నేను మంచి ఉద్దేశంతోనే మాట్లాడుతాను. నేనేమి ప్రభుత్వ వ్యతిరేకం కాదు, నేను ఆ పార్టీలో మెంబర్ను కాదు, ఏ పార్టీలో మెంబర్ను కాదు. వాట్సాప్ గవర్నెన్స్ అంటే నాకు నవ్వు వచ్చింది. ఎవడో నాకు తెలిసినోడే ఒకడు ఏదో పని కోసం ఎంఆర్ఓ ఆఫీసు పోతే ఈ పని ఊరికి ఇట్లా కాదా, 1.5 లక్షలు ఇస్తే కానీ పని కాదని చెప్పాడని అతను చెప్పి అడ్వాన్స్గా కొంత ఏదో ఇచ్చినాడు. సో వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏ ₹1 లంచం లేకుండా వాట్సాప్లో మనం పంపిస్తానే ఆటోమేటిక్గా రావాలా మన సర్టిఫికెట్ కానీ మన పని ఏది కానీ.
వాట్సాప్ గవర్నెన్స్, ఇంకోటి కూడా ఏదో ఉంది బా, గుడ్ గవర్నెన్సా ఏదో ఒకటి ఉంది, ఒకటి బిల్డింగ్ ఉంది. అప్పుడప్పుడు తెలంగాణలో ఆయన రేవంత్ రెడ్డి, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్, అదేందో నాకు అర్థమే కాదు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నేను వాట్సాప్ కాల్లో, ఎందుకు భయపడతారు కదా మాట్లాడాలంటే, వాట్సాప్ కాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసిన, ఏంటి రియల్ టైం గవర్నెన్స్ అంటే, ఏం లేదు సార్, అది రియల్ టైం గవర్నెన్స్లో ఇప్పుడు మీ ఇంటికాడ బల్బు పోయి ఉంటుంది, ఆ బల్బు పోయిందని ఆడెవడో చెప్తాడు, అది రియల్ టైం గవర్నెన్స్ సార్ అన్నాడు. మనకు అది తెలియదు, ఇది తెలియదు, ఏది కరెక్టో ఏది తెలియదు, అది అయిపోయిందా రియల్ టైం గవర్నెన్స్. అసలు మనము ఈ మాటలు తప్ప రియల్ టైం గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, ఇదేమి ఇప్పుడు చెప్పిన రెండు B4, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, అదేమి వ్యాలీ ఏదో అంటారు చూడు, క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయి. నేను హిందూ పేపర్ డెఫినెట్గా ఖచ్చితంగా చదువుతాను. ఇప్పుడు నుంచి కాదు, 1970 నుంచి నేను మెడిసిన్లో చేరినప్పుడు మా నాన్న ఏం చెప్పాడంటే, నువ్వు ఇంగ్లీష్ రావాలంటే బాగా హిందూ చదవమని చెప్పాడు. అప్పటి నుంచి హిందూ, ఇప్పుడు మేము మైదుకూరు నుంచి తెప్పించుకొని హిందూ చదువుతున్నాం. ఆ హిందూ చదివే క్రమంలో మే 31 అతను భయానకమైన పరిస్థితి ఉంది ట్రైబల్ ఏరియాస్లో, అంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఏరియాస్ వైజాగ్ డిస్ట్రిక్ట్లో అతను దృష్టాంతాలు కూడా ఇచ్చినాడు. కొయ్యూరు మండలంలో విలేజ్ ఏదో గుర్చిపోయి మే 31 విలేజ్, నేను ఆ రోజు ఫ్లైట్లో హైదరాబాద్ కూడా పోతాను, విలేజ్ గుర్తులేదు. ఎస్తర్ అనే అమ్మాయి డెంగీ వచ్చి పారాసిటమాల్ లేక హాస్పిటల్లో చనిపోయింది. దురదృష్టకరమైన సిగ్గుమాలిన విషయం. అదే రోజు నేను కృష్ణబాబుకు ఫోన్ చేసిన, మెసేజ్ పెట్టిన. కృష్ణబాబు అంటే మన కలెక్టర్గా ఉన్నాడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెల్త్ మినిస్టరు ఆయన ఏమి యాదవ్, సత్యకుమార్ యాదవ్, ఆయనకు ఫోన్ చేసిన. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తలే. మెసేజ్ పెట్టిన, మీరు గో త్రూ ది మే 31 హిందూ, అందులో క్లియర్గా ఉంటుంది. అంటే పారాసిటమాల్ కూడా ఇయ్యలేని దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పేపర్ చెప్పకనే చెప్పింది. ఇవన్నీ నేను లెటర్ రాసిన ముఖ్యమంత్రి గారికి, ఈమెయిల్ పెట్టమన్నాడు ఆయన ఏదన్నా ఉంటే, ఈమెయిల్ పెట్టిన, ఏ రెస్పాన్స్ లేదు. కొయ్యూరు, ముంచంగిపట్టు అంటే నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఈ హెల్త్ మినిస్టర్ చార్జ్ తీసుకున్న తర్వాత ఆ ఏరియాస్కే పోయినట్లే, ట్రైబల్ ఏరియాస్, శ్రీకాకుళంలో కానీ, ఈస్ట్ గోదావరిలో కానీ, లేకపోతే వైజాగ్ డిస్ట్రిక్ట్లో కానీ ట్రైబల్ ఏరియాస్లో పోయి ఏముంది వీళ్ళు దోమలు కనిపించుకుంటున్నారా, బతికినారా, చచ్చినారా అని ఎవ్వరూ పట్టించుకోలేరు. 31 ఇంకొక లెటర్ రాసిన. ఇంకో లెటర్ ఏంటంటే, ఇది ఇంకా సిగ్గుమాలిన చర్య. జిల్లాలో 2024లో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అంటే అప్పటికి ఆ ప్రభుత్వం ఉందనుకుంటా, 24కే కదా ఎలక్షన్ జరిగింది. 24లో ఆ ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశాడు. ఆ నోటిఫికేషన్ ఏంటది, కొన్ని మోడల్ స్కూల్స్లో కస్తూర్బా స్కూల్స్లో కొన్ని టీచర్ పోస్టులు, కొన్ని సెక్యూరిటీ పోస్టులు, కొన్ని వంట మనుషులు, అందరికీ కలిపి 18,500లో 19,000 ఎంతో అవుట్ సోర్సింగ్లో మీరు అప్లై చేసుకోండి జిల్లా కలెక్టర్కు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీకు పరీక్ష పెడతారు, ఇంటర్వ్యూ జరుగుతాయి, సెలెక్ట్ చేస్తారు. 44 మందిని సెలెక్ట్ చేశారు. దాంట్లో ఏమి మీరందరూ పోయి ఎమ్మెల్యేలను కాళ్ళు పట్టుకోండి, ఎమ్మెల్యేలను అడిగి మీరు రాండి అని చెప్పి ఏం రాయలే. ఓన్లీ ఈ మాత్రం ఉంది, మీరు అప్లై చేసుకోండి రాండి. అది వాళ్ళ కర్మ కొద్దీ ఇప్పుడు మన ఈయన పేరు సిహెచ్ శ్రీధర్, చామకూరు శ్రీధర్ గారు కదా, ఈయన వేరు ఆయన వేరు. ఆయన చామకూరి, ఈయన చెరుకూరి.
చెరుకూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి అన్ని పరీక్షలు, ఇంటర్వ్యూలు అన్నీ జరిగినాయి. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు. నవంబర్ 1వ తేదీన 44 మంది చేరినారు. మా మోడల్ స్కూల్లో ఒకరు, అట్లా అన్ని స్కూల్లో చేరినారు. ఈ చేరిన తర్వాత నవంబర్ 1 నుంచి ఈనాటి వరకు వాళ్ళకి జీతాలు రాలే. ఏమి రాని నేను శ్రీనివాసరెడ్డిని కనుక్కున్నా, ఎవరు మన పాలిట్ బ్యూరో మెంబరు, జిల్లా అధ్యక్షుడు. అంటే నాకు కూడా తెలియదన్నా, ఏం జరిగిందో ఏమో మరి నాకు తెలియదు అన్న. సరే, సంబంధించిన ఆఫీసర్ ఫోన్ చేస్తే మంత్రి గారు సంతకం పెట్టాలంట. దాంట్లో మంత్రి గారు సంతకం పెట్టి తప్పితే వీళ్ళకి జీతాలు రావంట అని చెప్పినారు. చెప్తే మంత్రి గారు నాకు తెలియదు, వాళ్ళ నాయన మా కొలీగు రామచంద్రారెడ్డిని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నట్టుంది కొంతకాలం, పెనుకొండ ఎమ్మెల్యే. తెలియదు కాబట్టి నేను మన శ్రీనివాసరెడ్డికే ఫోన్ చేసిన. పాపం 10 సార్లు రిప్లై ఇచ్చినాడు. ఆమె కూడా చెప్పినాడు. ఆమె ఫైలు ఎస్ఎస్ఏ పిఓ ఆ ఫైల్ తీసుకొని విజయవాడకు రమ్మంది. ఈ ఎస్ఎస్ఏ పిఓ పోయినాడు, 3 రోజులు ఉన్నాడు, సంతకం పెట్టినామె. మళ్ళీ నిన్న పులివెందుల బై ఎలక్షన్కి వచ్చినప్పుడు అడిగినాడు. ఎట్లా నేను శ్రీనివాసరెడ్డి నువ్వు పక్కన ఉండవా, నేను మాట్లాడతాను మాట్లాడి ఫోన్లో అడిగినా. అది కాదమ్మా, పేదవాళ్ళు సెలక్షన్ జరిగింది ఎమ్మెల్యేలతో కాదు జరిగింది, ఎమ్మెల్యేలు సంతకం పెట్టమంటారు మీరు, వాళ్ళకి ఇచ్చేయండి, పంచుకుంటారు ఎమ్మెల్యేలు తలా ఒకటో 2 ఉద్యోగాలు, ఎవడు చిక్కింది వాడు తీసుకుంటాడు అని కొంచెం గట్టిగా మాట్లాడినా. మళ్ళీ ఎల్లుండో వస్తాను, అప్పుడు ఎమ్మెల్యేకి నచ్చజెప్పి సంతకం పెట్టి ఆ మాట మీరు నోటిఫికేషన్ రాయొచ్చు కదమ్మా. మీరు ఏ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయి వారి కాలు పట్టుకుంటారో, ఏం పట్టుకుంటారో, ముడ్డి పట్టుకుంటారో పోయి మీరు తీసుకురండి అని చెప్పి, మీకు ఆ శక్తి లేనప్పుడు ఎందుకు మీరు నోటిఫికేషన్ చేయడము, ఉద్యోగం ఇవ్వడము. నిన్న అందరూ 44 మంది వచ్చినారు. చెప్పినా నేను, మీరు తలా 1000 రూపాయలు వేసుకొని హైకోర్టుకు పోండి. అంటే నవంబర్ నుంచి 10 నెలలు ఉద్యోగం లేదు. కొంతమంది రాత్రి డ్యూటీ, కొంతమంది సెక్యూరిటీ డ్యూటీ, ఇన్ని పనులు చేస్తాను. అది కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన, ఏం దానికి రిప్లై లేదు. ఈమెయిల్ పంపించిన, ఏమీ లేదు. మరి ఇవన్నీ వదిలేసి ఇక మీరు అందరూ వినే ఉంటారు అనుకుంటా, ఎన్నికల ముందు, ఎన్నికలు అయిన తర్వాత పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి తన చెంచాలకు ఇచ్చుకున్నాడు, అనర్హులకు ఇచ్చినాడంతా, అర్హులకు ఇవ్వలేదు. నేను వస్తానే అనర్హులకు తీసేసి ఇది మన ఏమంటారు మెరిట్ మీద అనర్హులకు తీసేసి అర్హులకు ఇప్పిస్తాను. నేను ఇప్పుడు 20 సార్లు పీటీడీఆర్డీకు ముఖ్యమంత్రికి లెటర్లు రాసి ఏమని, అయ్యా శెట్టివారిపల్లి, ఎల్లంపల్లి, చిన్నాయరపల్లి ఈ 3 గ్రామాల్లో మొత్తం అన్నీ చాలా వరకు వికలాంగ సర్టిఫికేట్ ఉన్నాయి, తెచ్చుకున్నారు, వాళ్ళకి జరుగుతుందంటే పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు పొద్దున వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరో శెట్టివారిపల్లి అతనికి మాట్లాడితే, అందరికీ పోయినారు సార్ టెస్టుకు అన్నాడు. ఏమైందో తెలియదు. అంటే కొత్త పెన్షన్ నాకు తెలిసినంత వరకు ఒక్కటి రాలే. నా ఇంటి చుట్టూ 10 మంది 12 మంది రోజు తిరుగుతున్నారు. నేనే వాళ్ళు ప్రతి నెల వచ్చిన వాళ్ళు 500 1000 ఎప్పుడు నా శక్తి అప్పుడు జోబులో ఎంత ఉంటే అంత ఇస్తున్నా. మీరు అది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు బొమ్మ, మీరు తీసుకోకుండా. అంటే మీరు నేల విడిచి సాము చేస్తున్నారు, ఏదో క్వాంటము ఈ అంటున్నారు. మీరు చెప్పిన బేసిక్ మీ ఇంట్లు కానీ పెన్షన్లు కానీ బేసిక్గా మీరు చేయాల్సిన పనులు మీరు చేయడం లేదు, మీ ప్రభుత్వం చేయడం లేదు. మరి ఆ మంత్రి ఎవరో నాకు తెలియదు కానీ చేయడం లే. మీకు ఓట్లు వేసిన దానికి వాళ్ళు ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఎందుకు ఉండాలా? దయచేసి ఇప్పటికైనా ఏ ఎమ్మెల్యే అయితే ఈ దురదృష్టకరమైన పరిస్థితులకు కారణమైనాడో ఆ ఎమ్మెల్యే దయచేసి మీరే అధికారం తీసుకొని మీరే పరిపాలన సాగించమని కోరుతా ఉన్నాను. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ నేనేమి ప్రభుత్వం స్వీపింగ్ రిమార్క్స్ చేసి మీరు తక్షణం దిగిపోండి అని నేను చెప్పడం లే. మీరు చేయాల్సిన పని చేయండి అయ్యా. మీరు చేయాల్సిన పని క్వాంటము ఈ కాదు.
మీరు జమ్మలడుగు పెన్షన్లు నేను లేను తిరుమల పోయిన ఆ రోజు నుంటే నేను ధర్నా చేద్దామని అనుకున్నా ఈ రెండు ఇష్యూస్ మీద. ఏది 44 మంది ఉద్యోగాలు, పెన్షన్లు. విజయవాడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో కడప నుంచి జమ్మలడుగు పోయి పెన్షన్. ఒక్క ఊర్లో పెన్షన్లు ఇచ్చి మీ P4 మీ చెప్పేదానికి ఇంత కష్టపెడుతున్నారు మీరు. అంటే ఇదేం మీ తప్పు అని నేను చెప్పను. నీవు నేర్పిన విద్య నీరజాక్షి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు, ఇక్కడ నుంచి హెలికాప్టర్లో పోతాడు. ఎవ్వరికి ఎవరు తీసుకోరు. ఈయన ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు ప్రభుత్వ ఖర్చుతో తిరుగుతున్నారు. ఇప్పుడేమన్నా బ్లాక్ మనీతో ఆయన తిరుగుతున్నాడేమో మనకు తెలియదు, కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు. నేను ఎన్ని ప్రజలకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఇన్ని ఉంటే మీరు గ్రీవెన్సీలు పెడుతున్నారు. ఒక్క సమస్యనే పరిష్కారం చేస్తారా? ఒక్క సమస్యను పరిష్కారం చేయలే, ఒక్క గ్రీవెన్స్ని ఇచ్చేయలే. వాట్సాప్ గవర్నెన్స్ ఏముందండి? కాబట్టి ఎన్ని నేల విడిచి సాము చేసే పరిస్థితి వద్దు. ముందు బేసిక్ ఇష్యూస్, పెన్షన్లు, అర్హులైన పెన్షన్లకు ఎందుకు రాలా, ఎవరికి రాలా అనేది అది సెటిల్ చేయండి. ఇప్పుడే నేను మీ కిందికి దిగి వస్తా అంటే నాకు ఫోన్ వచ్చింది. సెట్టివారిపల్లి, ఎల్లంపల్లి, చిన్నాయరపల్లి 3 పల్లెల్లో పోయినారంట. జెన్యూన్గా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే 6 మంది వాళ్ళని తీసేస్తారంట. వాళ్ళని తీసేసి జెన్యూన్ కాని వాళ్ళకు రికమెండ్ చేశారంట అని నాకు ఎవరో చెప్పారు. ఎవరో వెంకట సుబ్బయ్య అంటే ఎవరో తెలియదు నాకు, చిన్నాయరపల్లిలో ఆయన బ్రోకర్ అంట. అంతకుముందు బ్రోకర్ ఎవరంటే మావాడే, మా డెంటల్ డాక్టర్ రిమ్స్లో ఉన్నాడు. ఇప్పుడు పోయినాడు కాబట్టి చేయలేడేమో అని అనుకుంటున్నా. చేయొచ్చు కూడా, ఎందుకంటే పలుకుబడి ఉంటుంది కదా, పాత పలుకుబడి. ఇవన్నీ ఇన్ని అవకతవకలు, ఇన్ని పాపం శ్రీనివాసరెడ్డిని ఏమన్నా అన్నామంటే ఏమంటాడు అతను? కనీసము 44 ఉద్యోగాలకు సంతకాలు కూడా పట్టించలేని దయనీయమైన పరిస్థితుల్లో అతను ఉన్నాడు. అతన్ని ఏమనే దానికి ఏం లేదు. మరి ఎమ్మెల్యేలు తప్ప, ముఖ్యమంత్రి తప్ప, పేదవారు తప్ప, అసలు మీకు ఓట్లు వేసిన ప్రజలు తప్ప, ఎవరు తప్ప అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికైనా జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ ఇంకోరు కానీ అన్నీ మీరు చెప్పినట్టు జరగాలంటే రైట్, మీరే తీసుకోండి పరిపాలన. నియోజకవర్గం అంతా పెన్షన్లు కానీ ఇంకోటి కానీ మీరే తీసుకొని మీరే పరిపాలన చేయండి, మీరే రోడ్లు వేయండి, మీరే అభివృద్ధి చేయండి, మీరే సంక్షేమం చేయండి.